హాయ్ ఫ్రెండ్స్, మనకి నిన్న ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిపి 85 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ చేశారు. రోహిత్ శర్మ 48 పరుగులు చేశాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లు 123 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. రోహిత్ శర్మ వికెట్ తీసింది రషీద్ ఖాన్. శుభ్మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరు కలిపి 220 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ చేశారు. శుభ్మన్ గిల్ అయితే ఈరోజు టీ20 అన్నట్టే ఆడాడు. ఓడిఐ చాలా బాగా ఆడాడు. 154 పరుగులు చేశాడు. 110 బంతుల్లో 22 ఫోర్లు 2 సిక్స్లు 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అలాగే తన 9th ఓడిఐ సెంచరీ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇషాన్ కిషన్ మొదటి 50 బంతుల్లో తన స్కోర్ 50 ఉంది. నెక్స్ట్ తను 125 పరుగులు చేశాడు. 79 బంతుల్లో 14 ఫోర్లు 7 సిక్స్లు 158 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అలాగే తన రెండవ ఓడిఐ సెంచరీ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. నంగేలియా కరోటే శుభ్మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ వికెట్లు తీశాడు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేశాడు. 24 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్ 108 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇండియన్ టీం 402 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియన్ టీం 400 స్కోర్ని 8th సారి నమోదు చేసింది. నంగేలియా కరోటే 10 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 8 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆఫ్ఘనిస్తాన్ టీం గెలవాలంటే 403 పరుగులు చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ రెహమానుల్లా గుర్బాజ్ మరియు ఇబ్రాహిం జర్దాన్ ఇద్దరు కలిపి 50 పైన పరుగుల భాగస్వామ్యం చేశారు. రెహమానుల్లా గుర్బాజ్ 41 పరుగులు చేశాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ 124 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. గుర్నూర్ బ్రార్ రెహమానుల్లా గుర్బాజ్ వికెట్ తీశాడు. ఇబ్రాహిం జర్దాన్ వికెట్ తీసింది హర్షదీప్ సింగ్. సెడికుల్లా అటల్ మరియు రహ్మద్ షా ఇద్దరు కలిపి 55 ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. సెడికుల్లా అటల్ 42 పరుగులు చేశాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ 84 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. సెడికుల్లా అటల్ వికెట్ తీసింది వాషింగ్టన్ సుందర్. రహ్మద్ షా 79 పరుగులు చేశాడు. 89 బంతుల్లో 8 ఫోర్లు 88 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అలాగే తన 33వ హాఫ్ సెంచరీ ఇన్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్. ఆఫ్ఘనిస్తాన్ టీం 232కి ఆల్అవుట్ అయిపోయింది. హర్షదీప్ సింగ్ 9 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు ఇచ్చాడు. చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. గుర్నూర్ బ్రార్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. డెబ్యూ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 8 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇండియన్ టీం 170 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి శుభ్మన్ గిల్కి వచ్చింది. నిన్న మనకి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. ఇండియన్ ఓపెనర్స్ స్మృతి మందాన మరియు షెఫాలి వర్మ ఇద్దరు కలిపి 115 పరుగుల భాగస్వామ్యం చేశారు. షెఫాలి వర్మ 55 పరుగులు చేసింది 38 బంతులు. అలాగే తన 17th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. నెదర్లాండ్ బౌలర్ హెదర్ సీగర్స్ షెఫాలి వర్మ వికెట్ తీసింది. స్మృతి మందన మరియు జెమియా రాడ్రిగ్యూస్ ఇద్దరు కలిపి 45 ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. స్మృతి మందాన చాలా మంచిగా బ్యాటింగ్ చేసింది. 74 పరుగులు చేసింది 47 బంతుల్లో. తన 35th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. స్మృతి మందాన వికెట్ తీసింది. క్యారలైన్ డిలాంగ్ జెమియా రాడ్రిగ్యూస్ 19 పరుగులు చేసింది 13 బంతుల్లో. వ్యాన్ డెన్ రాడ్ జెమికా రాడ్రిగెస్ వికెట్ తీసింది. రిచా ఘోష్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు కలిపి 30 ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. రిచా ఘోష్ లాస్ట్కు వచ్చి చిన్న క్యామియో నాక్ ఆడింది. 20 పరుగులు చేసింది 8 బంతులు. ఇండియా 209 పరుగులు చేసింది 5 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో. నెదర్లాండ్ బౌలర్ క్యారలైన్ డిలాంగ్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. నెదర్లాండ్స్ గెలవాలంటే 210 పరుగులు కొట్టాలి. నెదర్లాండ్ ఓపెనర్స్ హెదర్ సైజర్స్ మరియు పివే మోల్కెన్బర్గ్ ఇద్దరు కలిసి 30 పైన పరుగుల భాగస్వామ్యం చేశారు. హెదర్ సైజర్స్ 21 పరుగులు చేసింది 16 బంతుల్లో. హెదర్ సైజర్ వికెట్ తీసింది నందిని శర్మ. బబెట్ డిలేడా మరియు స్టేర్ కాలిస్ ఇద్దరు కలిసి 25 ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు.
స్టేర్ కాలిస్ వికెట్ తీసింది షెఫాలి వర్మ. బబెట్ డిలేడా 28 runs in 17 balls. బబెట్ డిలేడా వికెట్ టేకెన్ బై నందిని శర్మ. నెదర్లాండ్స్ టీం 114 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. ఇండియా 95 పరుగుల భారీ విజయంతో గెలిచింది. శ్రీచరణి 4 ఓవర్లలో 19 రన్లు ఇచ్చి 4 వికెట్లు చాలా మంచిగా బౌలింగ్ చేసింది. షెఫాలి వర్మ 3.2 ఓవర్స్ 20 పరుగులు మాత్రమే ఇచ్చింది, 3 వికెట్లు తీసింది. నందిని శర్మ 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. దీప్తి శర్మ 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి స్మృతి మందాన.